అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి. ఇక వివరాలకెళ్తే సర్పంచ్ ఎన్నికలకు ముందే రైతు భరోసా, పెన్షన్ల పెంపు అంటూ ఇక్కడ న్యూస్ అయితే హైలైట్ కావడం జరిగింది. ఈలోపు మార్గదర్శకాలు రెడీ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం రానున్న అసెంబ్లీ సమావేశాల్లో వీటిపై కూడా చర్చ. ఆపై వెంటనే అమలు చేసే ప్రణాళిక అంటూ ఇక్కడ న్యూస్ అయితే హైలైట్ కావడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల నుంచి రైతు భరోసా, ఆసరా పింఛన్ల పెంపును అమలు చేసేందుకు మరియు మహిళలకు రూ. 2,500 నగదును అకౌంట్లో వేసేటువంటి పథకానికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే అమలు చేయాలని చెప్పి అలర్ట్గా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కులగణన సర్వేకి వచ్చిన అధికారులతో ప్రజలందరూ కూడా రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు, పింఛన్లు ఎప్పుడు పెంచుతారు, మహిళలకు 2,500 ఎప్పుడు ఇస్తారు అనే విధంగా ప్రశ్నలు వేస్తున్నారు. దీంతో మరి ఈ 6 గ్యారంటీలో వీటిని అమలు చేయకుండా మరి ఎలక్షన్లకు వెళ్తే అసలుకే మోసం వస్తుందని చెప్పేసి ప్రభుత్వం అయితే సర్పంచ్ ఎన్నికలకు ముందే వీటిని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇక అసెంబ్లీలో కూడా రైతు భరోసాపై కూడా ఇక చర్చించే అవకాశం ఉంది. పింఛన్ల పెంపుపై, తర్వాత మహిళలకు 2,500 కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఈ పథకాలు అమలు చేస్తుందని చెప్పేసి ఇక్కడ చూడండి, మహిళలకు నెలకు 2,500 కీలక ప్రకటన. మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు 2,500, కళ్యాణ లక్ష్మి ద్వారా తులం బంగారం కొత్త ఏడాదిలో అందజేయనున్నట్లు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అయితే ఇక్కడ తెలియజేస్తున్నారు. మంత్రుల సబ్ కమిటీ నివేదిక రాగానే రైతు భరోసా కూడా ఇస్తామన్నారు. సర్పంచుల పెండింగ్ బిల్లును కూడా డిసెంబర్ 9 నాటికి చెల్లించాలని సీఎం నిర్ణయించినట్టు చెప్పారు. 1,000 కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ఆర్థిక సంక్షోభంలో నెట్టిందని విమర్శించారు. మొత్తానికైతే మహిళలకు 2,500, మహాలక్ష్మి పథకం కింద కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఈ ఏడాదిలో అందజేయనట్లు ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇది అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.